వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన కొణిదెల. ఎస్, అవుననే చెప్పాలి. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 18 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గెలుపొందించుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా వెళ్ళిపోయారు. అది తెలిసిన విషయమే. తదుపరి 11 సంవత్సరాలు క్రితం జనసేన పార్టీ స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు మినిమం గ్రౌండ్లో బూత్ ఏజెంట్లు కూడా సెట్ చేసుకోకుండా పార్టీని కేవలం కాపులను అమ్ముకోవడానికే పెట్టిన జనసేన పార్టీ. మూడవది, వీరిద్దరికీ అన్నదమ్ముడవుతాడు నాగబాబు గారు. అనకాపల్లి సీటు త్యాగం చేసి 50 కోట్లకు అమ్ముడుపోయినట్టు సీఎం రమేష్కు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిన విషయం తెలిసింది. ఇంత మేధాశక్తి ఉన్న కొణిదెల వంశం ఈవీఎంలకు జన సైనికులు పోయి కాపలా కాయండి, ఇవన్నీ నాగబాబు గారు చెప్పుకోరావడం జన సైనికుల తల్లిదండ్రుల అగ్రహవేశాలకు గురి కాబోతా ఉన్నారు. ఇంట్లో ఒక్కొక్కరు 2-3 ఉన్నారు మీ కుటుంబంలో, వాళ్ళను పంపించి ఈవీఎంలకు కాపలా పెట్టండి పిఠాపురంలో. అంతేగాని జన సైనికులు, నిరుపేద పిల్లలు, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, డిగ్రీ చదివే పిల్లలు వారి భవిష్యత్ నాశనం చేసుకొని పోయి అక్కడి నుంచి సెంట్రల్ ఫోర్స్ వచ్చింది, వాళ్ళ చేత కాల్పులు జరిపించుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితి మీరు తీసుకొని వస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పిల్లకాయలను ఆవాహయామి టైప్లో తయారు చేసేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంత నిరుద్యోగ సమస్య ఏర్పడడానికి కారణం మీ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇతని మోటివేషన్లో చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉండరు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉండరు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉండరు. వీళ్ళంతా ఈరోజు గ్యాస్ బండలు, నీళ్ల క్యాన్లు మోసుకుంటూ జనసేనకు అభినందనలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడనే ఆశతో ఇంతవరకు పవన్ కళ్యాణ్కు పహారా కాస్తూ వచ్చారు. కానీ దాన్ని కూడా మోటివ్ చేసి పవన్ కళ్యాణ్ లేదు, మనం ఎప్పటికీ ఒకరికి బానిసగానే ఉండాలా, బానిసగానే బతకాలా, నేను చెప్పినట్టు వింటేనే కరెక్టు, లేదంటే నన్ను వదిలేయండి అనే వర్షంలో ఇప్పుడు ఆవాహామి అనిన తర్వాత ఆకర్షితులైపోయి ఉంటారు తప్పితే దూరం కాదు. ఆ వర్షంలో పిల్లకాయల జీవితాలు భ్రష్టు పట్టించిన ఏకైక మొదటి వంశం కొణిదెల వంశం. ఎప్పుడైనా కానీ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఎప్పుడైనా కానీ ఆడియో ఫంక్షన్స్లో కానీ జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళండి, మీరు కుటుంబంకు చాలా అవసరం. ఒక్కరు పోతే మనిషికి ఇంట్లో విలువ ఎంత అనేది పోగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుందని జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు, రిషికొండను ఆక్రమించండి, మ్యాక్సిమం కాళ్ళు ఎరగొట్టుకుంటే 50,000, చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి ఇప్పిస్తాం. ఈ వర్షంలో వీళ్ళు ప్రజలను మోటివ్ చేసి ముఖ్యంగా కాపుల్ని, యువకుల్ని టార్గెట్ చేస్తారు. ఈ వంశం చేసి కాపుల్ని దాదాపు 20 ఏళ్ళు కుదవబెట్టేశారు. ఇప్పటికే ఇంకొక 10 ఏళ్ల దాకా కుదవబెట్టేదానికి అస్త్రం మండి రెడీ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పొరపాటున టీడీపీ ఓడిపోయి కూటమి ఓడిపోతే జనసేన పార్టీ వచ్చి బీజేపీలో విలీనం కావడం పక్క, అదందరికీ తెలిసిన విషయం. ఇక మళ్ళీ పార్టీ అనేది ఒకటి కావాలి. మళ్ళీ ఒక పార్టీ రాజకీయంగా ఆర్థికంగా సంపాదించుకోవడానికి, రాజకీయాన్ని ఆర్థికంగా మార్చుకోవడానికి ఇంకొక పార్టీ కావాలి. దానికని నాగబాబు గారిని తీసుకొని వచ్చి ప్రజారాజ్యంలో నుంచి జనసేనలో నుంచి సేన తీసుకొని వచ్చి 2025లో ప్రజాసేన పార్టీ ఒకటి మళ్ళీ స్థాపిస్తారు. స్థాపించి దానికి పార్టీ అధ్యక్షుడిగా నాగబాబు గారిని చేసి మళ్ళీ రాజకీయాన్ని ఎటు అమ్ముకోవాలనేది చూసుకునేసి దాని ప్రకారం మళ్ళీ కూడా రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేస్తారు. కాపులు ఇప్పటికే ఇక వీరి ప్రభావం వల్ల దాదాపు 30 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కాపు ముఖ్యమంత్రి అనేవాళ్ళు కనపడరు. కాపులకు వీరు చేసిన ద్రోహము ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదని చెప్పి
కాపు సంఘం నాయకులు భావిస్తూ ఉన్నారు. చాలామంది యువకులు ఈ నడిమించిన కొద్దిగా అప్డేట్ అయిన తర్వాత తెలుసుకొని వీరి ప్రవర్తన, వీరి దూకుడు, వీరు మాట్లాడే తీరు, ఎవరు సీఎం నువ్వు, నా జగన్ నువ్వెవరు, నన్ను జగన్ సీఎం, ఎవరినైనా ప్రశ్నిస్తాడు, ప్రశ్నించే అధికారం భారత రాజ్యాంగం అతనికి ఇచ్చింది, ప్రజలు ఓటేసి ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి అతను. నువ్వెవరు జగన్ నన్ను ప్రశ్నిస్తావు అంటే దానికి అర్థమేంది? మీ అన్నయ్య చూస్తే కాళ్ళు ఇరిచేస్తానంటాడు, చేతులు ఇరిచేస్తానంటాడు, ఎంటుకలు బీకేస్తానంటాడు. ఏంది భాషా విధానం? ఏంది? సమాజంలో ఉండరా? మీ ఇద్దరు అన్నదమ్ముల్లో అడవుల్లో తిరుగుతూ ఉండరా? అసలు మిమ్మల్ని చూసి యువత నాశనం అయిపోయింది, మీ వలన యువత ఈరోజు ఇంత దిగజారిపోయింది అని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ ఎవరంటే పవన్ కళ్యాణ్ చూపిస్తే, అతని ఫ్యాన్స్ని చూపిస్తే ఎంత పాపం, ఎంత చెప్పుకోలేని స్థితిలో, దీనస్థితిలో వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారనేది. ఫ్యాన్స్కు నువ్వు చేసింది ఏం లేదు, నేను నమ్ముకొని వచ్చిన వాళ్ళకు నువ్వు చేసింది ఏం లేదు. ఇకనైనా కాపులను వదిలేసి యువకులను వదిలేస్తే వారి జీవితాలను మీరు బాగుపరిచినట్టు అవుతుందని జనసేన కార్యకర్తల తల్లిదండ్రులు భావిస్తూ ఉన్నారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.